రేపు మంగళవారం, అందులోనూ చివరి మాఘ మంగళవారం. ఈ మంగళవారం రోజున ఎవరైతే ఈ యాలకులతో ఇలా చేస్తారో వారి యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే అన్ని కష్టాలు తీరిపోతాయి అని మనం నమ్ముతూ ఉంటాము. ఎలాంటి శని దోషాలు, శనీశ్వరుని ప్రభావాల వల్ల బాధపడుతున్నా సరే మంగళవారం రోజున స్వామివారికి జిల్లేడాకులను లేదా తమలపాకులను స్వామివారికి గనుక మనం నైవేద్యంగా పెట్టినట్టు అయితే స్వామివారు ఎంతగానో మురిసిపోయి కోరిన కోరికలు తీరుస్తారు అని కూడా నమ్ముతూ ఉంటాము. అంతేకాకుండా భూత ప్రేత పిశాచాలను కూడా తరిమి కొడతాడు అని, ఎంతటి దుష్టశక్తి మనల్ని పట్టి పీడిస్తున్నా సరే అందు నుండి విముక్తి పొందుతామని కూడా మనం నమ్ముతూ ఉంటాము. అయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి యాలకులను ఇలా గనక సమర్పించినట్టు అయితే మీ అన్ని సమస్యలు తీరిపోతాయి. ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, శని దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే వాటన్నింటి నుండి విముక్తి పొందాలి అంటే గనక మంగళవారం రోజున ఈ యొక్క చిన్న పనిని చేయండి. యాలకులంటే లక్ష్మీదేవతతో పాటు ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ఇష్టం. ఈ రోజుల్లో చాలామంది కూడా శనీశ్వరుని ప్రభావం వల్ల ఎన్నో కష్టాలు పడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వారి యొక్క నిత్య జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. వారు ఆర్థిక పరంగానే కాకుండా వారి యొక్క భాగస్వామితో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి వారు అందరూ కూడా మంగళవారం రోజున ఇలా చేస్తే గనక వారి యొక్క ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మంగళవారం రోజు మంగళకరమైన రోజు, మీ యొక్క అన్ని సమస్యలు తీర్చగల రోజు కాబట్టి ఈ మంగళవారం రోజున ఒక 2 యాలకులను తీసుకొని, ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఈ యాలకులను మట్టి ప్రమిదలో వేసి అందులో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగిస్తే గనుక మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఏవైనా దిష్టి దోషాలు, నరదిష్టి దోషాలు కానీ లేదా భూత ప్రేత పిచాచల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శనీశ్వరుని ప్రభావం వల్ల ఎవరైతే కష్టాల పాలు అవుతున్నారో వారికి కూడా ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా యాలకులు అంటే లక్ష్మీదేవతకి కూడా ఎంతో ఇష్టం. ఇక యాలకులు, తమలపాకులు, జిల్లేడాకులు సమర్పిస్తే గనక స్వామివారికి, పంచముఖ ఆంజనేయ స్వామివారికి గనక ఇవి 3 ప్రసాదంగా పెట్టిన, ఇంకా లవంగాలు అంటే కూడా చాలా ఇష్టం. ఇవి 4ంటిలో ఏ ఒక్కటి నైవేద్యంగా పెట్టినా సరే స్వామివారు మీ కష్టాలన్నీ తీరుస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని బాధల నుండి బయటపడేస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం వల్ల మీ ఇంట్లో సిరుల పంట పండుతుంది. కాబట్టి మంగళవారం రోజున ఉదయం అయినా సరే, సాయంకాలం అయినా సరే, ఏ సమయంలోనైనా సరే యాలకులతో ఇలా చేయండి. యాలకులను నైవేద్యంగా పెట్టడం, యాలకులు ఆవు నెయ్యిలో వేసి దీపాన్ని పెట్టడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. యాలకులని దండలా చేసి మాలలా వేయచ్చు, ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. ఏ పరిహారం చేసినా కూడా మీరు ఖచ్చితంగా నమ్మకంతో చేయండి. అందులో తప్పకుండా ఫలితం ఉంటుంది, విజయం ఉంటుంది. ఖచ్చితంగా నమ్మకంతో ఈ యొక్క యాలకులతో పరిహారాన్ని చేయండి. యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలు, సువాసన కలవి కాబట్టి ఈ సుగంధ ద్రవ్యాలు మరియు సువాసన కలవి అంటే అమ్మవారికి కానీ లేదా ఇంకా ఇతర దేవుళ్ళకి కూడా ఎంతో ఇష్టం. అందులోనూ ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. యాలకులు, లవంగాలు అంటే కూడా చాలా ఇష్టం. ఈ యాలకులు, లవంగాలతో గనక మంగళవారం రోజు ఏవైనా పరిహారాలు చేసినా కూడా అద్భుతంగా ఫలితాన్ని పొందవచ్చు. ఈ యాలకులు, లవంగాలతో మీకు ధనవర్షం, ధన ఆకర్షణ కూడా జరుగుతుంది. ఇక దుష్ట శక్తిని తొలగించడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. దుష్ట పీడలు, నరదిష్టి, నరఘోష వంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు. ఆంజనేయ స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో యాలకులతో నైవేద్యంగా పెడతారో వారికి కోరిన కోరికలు తీరుతాయి, కష్టాల నుండి బయటపడతారు, శని బాధల నుండి విముక్తి పొందుతారు. ఎట్టి పరిస్థితుల్లోని ఎన్ని సమస్యలున్నా అన్ని సమస్యల నుండి గట్టుకెక్కుతారు. ఖచ్చితంగా యాలకులను నైవేద్యంగా పెట్టండి. ఇలా ప్రతి మంగళవారం పెట్టినా సరే ఏదైనా తీరని కోరికలు ఉన్నా కూడా తీరిపోతాయి. మీ యొక్క ఏదైనా హార్డ్గా అంటే ఎంత చేసినా తీరట్లేదు అనుకునేవారు నియమనిష్టలతో
ప్రతి మంగళ మరియు శనివారాల్లో యాలకులని ఆవు నెయ్యిలో వేసి ఆంజనేయ స్వామి పటం ముందు కానీ లేదా లక్ష్మీదేవి పటం ముందు కానీ దీపాన్ని వెలిగించండి. ఇక యాలకులను 5 యాలకులను నైవేద్యంగా పెట్టండి. ఇలా తరచూ అంటే ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ లేదా ప్రతి శుక్రవారం అయినా ఇలా యాలకులని ఆవు నెయ్యిలో వేసి దీపాన్ని వెలిగించడం వల్ల మీ యొక్క అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా మీరు సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా మీరు ఎంతో ఎదుగుతారు. మీరు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. మీకు ఎన్ని రోజులు సంపాదించడానికి అన్ని మార్గాలు మోసుకపోయినా సరే ఇలా చేసిన నుండి మీ మార్గాలన్నీ అంటే మీ సంపాదించడానికి మార్గాలన్నీ కూడా తెరుచుకుంటాయి. ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం రోజుల్లో తమలపాకుల మాలను వేయడం వల్ల స్వామివారు ఎంతగానో మురిసిపోయి మీ యొక్క అన్ని కోరికలను తీరుస్తారు. అన్ని సమస్యలను కూడా దూరం చేస్తారు. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా అన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా నొక్కడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా మీ ఫోన్కే నోటిఫికేషన్గా వస్తాయి.